సమోసాలు ఇలా చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. క్రంచీగా బాగా టేస్టీగా ఉంటాయండి. హాయ్ అండి, హలో నమస్తే. మీ గౌరీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకున్నాను. అందులో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. చూడండి, ఈ కప్పుతో 2 కప్పుల గోధుమ పిండికి హాఫ్ స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు ఆయిల్ వేసి బాగా కలపాలండి. ఆయిల్ గోరువెచ్చగా ఉన్నటువంటి ఆయిల్ వేస్తే క్రిస్పీగా వస్తాయండి. చూడండి, ఇలా గోరువెచ్చగా ఉన్నటువంటి ఆయిల్ని వేసాను. కాస్త సాల్ట్ వేసాను. వాటర్ వేసి బాగా ముందు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలండి. తరువాత వాటర్ వేసి కలపాలి. చూడండి, ఇలా గుల్లగుల్లగా లేకుండా కాస్త మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ మనము వేడివేడి ఆయిల్ వేసాం కదా, దానికి గుల్లగుల్లగా వస్తుందండి. అలా లేకుండా మనము ముందుగా మిక్స్ చేసుకొని తర్వాత వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేయాలి. చూడండి, ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గోధుమ పిండిని మెత్తగా చపాతీ మిక్స్ లాగా మిక్స్ చేసుకోవాలండి. మరీ గట్టిగా లేకుండా పలచగా లేకుండా మీడియంగా చూడండి ఇలా మిక్స్ చేసుకొని మూతపెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇంతలోపు మనము ఎర్రగడ్డలు, కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. అందులో కాస్త సాల్ట్ వేసి స్పైసెస్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ మిరప్పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ధనియాల పౌడరు అవి వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇంకా మనకు ఉంటే చాట్ మసాలా అలాంటివి కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చండి. ఇక్కడ నా దగ్గర చాట్ మసాలా లేదు. గరం మసాలా, ధనియా పౌడరు, మిరప్పొడి, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేశానండి. ఆనియన్స్కి పట్టేటట్టు స్పైసెస్ని మిక్స్ చేయాలి. కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకొని మనము ముందుగా పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని ఉండలు చేసి చపాతీలాగా రుద్ది కట్ చేసుకొని సమోసాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ఈ మిశ్రమాన్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇందులో కావాలంటే మనకి క్యారెట్ తురుము, పచ్చి బఠానీలు, ఆలు అలాంటివి కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఓన్లీ ఆనియన్స్ వేసాను. ఇలా చపాతీ బండ తీసుకొని పొడి చల్లుకొని మనము కలిపి పెట్టుకున్నటువంటి గోధుమ పిండి మిశ్రమాన్ని ఉండలుగా చేసి చపాతీలాగా రుద్దుకోవాలండి. చూడండి, ఇలా వేసుకొని చపాతీలాగా రుద్దుకోవాలండి. మనము ఇందాక మిశ్రమాన్ని తయారు చేసుకున్నాం కదా, అందులో క్యారెట్, ఆలు అవి వేసుకోవచ్చు అన్నాను కదా. మనము క్యారెట్ అలా వేస్తే డైరెక్ట్గా స్టఫ్ చేసి ఆయిల్లో వేయకూడదండి. కాసేపు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసి క్యారెట్ స్టఫింగ్ని కాసేపు ఫ్రై చేసుకొని మళ్ళీ ఈ మిశ్రమంలో మిక్స్ చేసుకోవచ్చండి. చూడండి, చపాతీలని ఇలా 1 బై 1 రెడీ చేసుకొని తరువాత ఒక చపాతీని బండపైన తీసుకొని మనం ఏదైనా కట్టర్ ఉంటే కట్టర్తో కానీ లేకపోతే ఇలా నైఫ్తో కానీ స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనము సమోసా మడత వేస్తాం కదా, అలా సమోసా మడత వేసుకోవచ్చండి. ఇలా చపాతీస్ని కట్ చేసుకోవాలి. సమోసా మడత కోసం మనకి ఎంత సరిపోతుంది అనుకుంటే అంత వెడల్పు అంత పొడవు తీసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తరువాత ఒక్కొక్కటిగా సమోసాలని మడత పెట్టుకుంటూ మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఇందులో స్టఫ్ చేసి అవి ఊడిపోకుండా మనకి ఊడిపోతాయని డౌట్ వచ్చిందనుకోండి, దానికి కాస్త పక్కన పిండి వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలండి. చిక్కగా అంటే దోశ ప్యాటర్న్ లాగా కొద్దిగా 1 స్పూను పిండి కలిపి నీళ్లు వేసి కలిపి పక్కన పెట్టుకొని ఇక్కడ క్లోజ్ చేసే ప్లేస్లో కాస్త పూసి స్టఫ్ చేయొచ్చండి. చూడండి, ఇలా మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఇక్కడ వేసి ఇలా ప్రెస్ చేస్తున్నాను. మిగతాది కట్ చేసేయచ్చండి, లేకపోతే ఇలా ఫోల్డ్ చేసేయచ్చు. మనకు మంచి సమోసా షేప్ వస్తుంది. అక్కడ మనం ఫోల్డ్ చేసాం కదా, అక్కడ పోయాలండి మనము పిండి రెడీ చేసుకున్నటువంటి పిండిని. ఇక్కడ నాకు ఓపెన్ అవుతుంది అని అనిపించలేదు, అందుకే నేను అలాగే వదిలేసానండి. ఏం ఓపెన్ కూడా కాలేదు. చూడండి, స్టవ్ ఆన్ చేసి మాణీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి సమోసాలని 1 బై 1 వేస్తూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి
ఫ్రై చేసుకోవాలండి, లేదంటే పైన మాడిపోతుంది, లోపల పిండి పిండిగా గుల్లగుల్లగా ఉంటుందండి. అందుకే ఇక్కడ మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం తయారు చేసుకున్నటువంటి అన్ని సమోసాలని 1 బై 1 వేస్తూ ఫ్రై చేసుకుంటూ ఇందులోకి తీసుకోవాలండి. చూడండి, ఇలాగా సమోసాలు రెడీ అవుతాయి. మరలా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి సమోసాలని మరలా 1 బై 1 ఒక 3 కానీ 4 కానీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేయకూడదండి, ఎక్కువ వేస్తే ఫ్రై అవ్వవు, కుక్ అవుతాయి, ఉడుకుతాయండి. అప్పుడు మనకి నూనెంతా లాగేస్తుంది. 3, 4 వేసి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలాగా మరలా ఇలా టర్న్ చేస్తూ మళ్ళా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 బై 1 మనం తయారు చేసుకున్నటువంటి అన్ని సమోసాలని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. మనకి కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేసి పక్కకు తీసుకొని సాల్ట్ కాస్త చల్లి మిక్స్ చేసి సమోసాలు పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఈ సమోసాల్లోకి టమాటో చట్నీ కానీ టమాటో కచప్ కానీ తినడానికి చాలా బాగా ఉంటుంది. పిల్లలు కచప్తో తినడానికి ఇష్టపడతారండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా బాగా ఉపయోగపడతాయి. మనం బయట కొనే వాటిల్లో మైదా పిండి వేస్తారు, వాళ్ళు ఆయిల్ ఏదో వేస్తారని మనకి డౌట్గా ఉంటుంది కదా, వాళ్ళు ఎలా చేశారో ఏమో అని. ఇక్కడ మనకి ఒకసారి ట్రై చేసి చూడండి, వస్తుంది. ఒకవేళ రాకపోతే షేప్స్ ఏమన్నా పోతాయేమో కానీ మిగతా అంతా బాగానే వస్తుందండి. చూడండి, ఇక్కడ నాకు కూడా కొన్ని షేప్స్ అంత మంచిగా రాలేదు, కానీ హెల్తీగా ఉంటుంది కదండి. మైదా తినకుండా వాళ్ళు నూనె ఏదంటే అది వేస్తారు కాబట్టి అట్లా లేకుండా మనము మంచిగా రెడీ చేసుకుంటాము. కాబట్టి మనం ఇలా తయారు చేసుకోవడమే చాలా బాగుంటుంది. పిల్లలు తినడానికి కూడా బాగా ఇష్టపడతారండి. చూడండి, ఇలా టర్న్ చేసుకోవాలి. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేశానండి, మీడియం టు లో ఫ్లేము. లేకపోతే అది పిండిగా ఉంటుంది, లోపల ఫ్రై అవ్వదు, పైన ఫ్రై అవుతుంది. మనము స్టఫ్ చేసాం కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అవి వేసి అవి కూడా ఫ్రై అవ్వండి. ఎందుకంటే మనం ముందుగా ఫ్రై చేసి స్టఫ్ చేయలేదు కదా, అలాగే డైరెక్ట్గా పెట్టాం కదా. మనము లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే లోపల పెట్టినటువంటి మిశ్రమం కూడా బాగా కుక్ అవుతుందండి. అందువల్లే నేను లోలో పెట్టి ఫ్రై చేస్తున్నాను. మీరు కూడా అలాగే చేసుకోండి, లేకపోతే పచ్చిగా ఉంటాయండి. ఇక్కడ మనము లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసాం కాబట్టి కాస్త కలరు గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది. మనము లో ఫ్లేమ్లో పెట్టి మరీ ఎర్రగా కాలిస్తే లోపలంతా మాడిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టి కాల్చడం వల్ల తొందరగా కలర్ మారదు, కానీ లోపల బాగా ఫ్రై అవుతుందండి. చూడండి, ఇలా మరలా మిగతావి కూడా వేసి డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలండి. అంతేనండి, ఇవి ఈవినింగ్ స్నాక్స్గా సర్వ్ చేసుకొని తింటే భలే బాగుంటాయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, బాగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది మైదా తినకుండా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మొత్తం తీసుకున్న తర్వాత టిష్యూ పేపర్లో వేసుకోవడం మంచిదండి.